అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ పొడి పొడిగా చేసుకున్న అన్నం అండ్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, డార్క్ సోయా సాస్, లాస్ట్లో అయితే టమాటో కెచప్ కూడా అవసరం. సో ఇక్కడైతే మనం ఇప్పుడు మసాలాస్ అయితే చూసేద్దాం. దీనికోసం మన కారం, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, నూడిల్స్ మసాలా, సాల్ట్ అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ హెడ్ ఆఫ్ ది రెసిపీ 2 ఎగ్స్ అయితే తీసేసుకోవాలి. అన్నిటికంటే ముందు అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. మనం ఏం రెసిపీ చేస్తున్నాం అనుకుంటున్నారా? సో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇవాళ చేస్తున్నాం. సో దానికోసం అయితే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం స్ట్రీట్ స్టైల్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ 2 ఎగ్స్ని అయితే మంచిగా కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం బీట్ చేసేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. సో ఎగ్స్ని అయితే వేయంగానే కలిపేయకుండా కొంచెం ఒక సైడ్ క్రిస్పీగా లేయర్ ఫామ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేసుకుంటే క్రంచీగా ఉంటుంది. దాని తర్వాత మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దానికి ఒక సైడ్కి వేసేసుకొని కొంచెం లైట్గా సాటే చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఎప్పుడైనా స్ట్రీట్ స్టైల్లో ఫుల్గా కుక్ చేయరు అండ్ ఇలా ఉంటేనే కొంచెం క్రంచీగా తగులుతుంటాయి కాబట్టి. అండ్ దీంట్లోనే కొద్దిగా కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేసాను. అండ్ మనం పొడి పొడిగా వండుకున్న అన్నం అయితే దీంట్లో యూజ్ చేసేయాలి. అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఇది మనం ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు రైస్ అయితే వేసేసుకొని మొత్తం మనం ఇందాక వేసుకున్న అన్ని ఐటమ్స్ దీన్ని పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక చూసుకున్న మసాలాస్ అన్నీ దీంట్లో యాడ్ చేసేయాలి. ఈ యాడ్ చేసిన మసాలాస్ అన్నీ బాగా అన్నంకి పట్టేలాగా అయితే కలిపేసుకోండి. అయితే ఇందాక చూసిన సాసెస్ అన్నీ మనకు కావాల్సిన క్వాంటిటీలో కొద్దిగా అయితే అన్నీ యాడ్ చేసేసుకోవాలి. డార్క్ సోయా సాస్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. అండ్ ఇలా వీటినన్నింటినీ కలిపేసిన తర్వాత చూసారు కదా, మనకి ఇక్కడ కలర్ అరోమా అయితే సూపర్గా ఉంటుంది. ఫైనలీ సర్వింగ్ టైం అనమాట. మంచిగా ఆనియన్ ఇంకా నింబుతో అయితే దీన్ని సర్వ్ చేసుకుంటే సేమ్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంత సింపుల్ రెసిపీ ట్రై చేయకుండా ఎలా ఉంటారు? ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.